హాయ్ గైస్, నేను మీ డాక్టర్ రాకేష్ పాకల. ఈ మధ్య ఒక మదర్ బాబుని తీసుకొచ్చినప్పుడు రెగ్యులర్గా కడుపులో నొప్పి చెప్తున్నాడు అండ్ కాన్స్టిపేషన్ ఎక్కువైంది అని చెప్పి కంప్లైంట్ చేశారు. అతని హిస్టరీలోకి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, అతను ఈ ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి కొన్ని రకాల వే ప్రోటీన్ పౌడర్స్ని తీసుకొచ్చి పొద్దున సాయంత్రము పాలలో కలుపుకొని తాగుతున్నాడు అని చెప్పి తెలిసిందనమాట. ఈ వే ప్రోటీను మనం చూసినట్లయితే యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి యాప్స్లో చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. ఈ జిమ్ ప్రోడక్ట్స్, జిమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. సో దాన్ని చూసి మనం కూడా తీసుకుంటే అలాగే కండలు పెంచేస్తామని చెప్పి తెలియక చాలామంది పిల్లలు దాన్ని తీసుకొచ్చి తాగుతున్నారు. ఈ వే ప్రోటీన్ అనేది ఈ చీజ్ తయారు చేయడంలో వచ్చేటువంటి ఒక బై ప్రోడక్ట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు అది తీసుకుంటారో మీ జీర్ణక్రియని చాలా మందగించేలా చేస్తుంది. తద్వారా మీకు ఆకలి వేయకుండా చేసి మీకు ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని తయారు చేస్తుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి, మలబద్ధకం తర్వాత మొలలు వస్తాయి, అంటే పైల్స్ వస్తాయి అన్నమాట. సో ఎవరైతే ఈ జిమ్ చేయటము, ఎక్కువ వర్కౌట్స్ చేయటము, శారీరక శ్రమ లేని వాళ్ళు ఎవరైతే ఈ వే ప్రోటీన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరిలోనూ జీర్ణక్రియ మందగించటము అండ్ ఈ పైల్స్ లాంటివి రావటం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. శరీరానికి శక్తి కోసం ప్రోటీన్ అనేది అవసరమే. అది మీరు తీసుకునే రైస్లో కావచ్చు, పాలలో కావచ్చు, ఎగ్స్లో కావచ్చు, అది మీకు సరిపడినంత ఉంటుంది. కానీ మీరు ఈ వే ప్రోటీన్ అంటూ, అదంటూ ప్రోటీన్ బార్స్ అంటూ, ప్రోటీన్ చాక్లెట్స్ అంటూ వస్తున్నటువంటి రకరకాల ప్రొడక్ట్స్ని అదనంగా తీసుకోవాల్సిన అవసరం అయితే మనకి లేదు. మీరు తీసుకునే కూరగాయలు కావచ్చు, ఇడ్లీ, దోశ, చట్నీలు, తర్వాత రైస్, పాలు, ఎగ్స్, ఫిష్, వీటన్నిటిలో మీ శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో అందులో అది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం అందరం డైట్ కాన్షియస్ అయిన తర్వాత కార్బ్స్ తగ్గించుకోవటము, ప్రోటీన్స్ పెంచుకోవటము, ఇట్లాంటివి చికెన్, మటన్ లాంటివి పెంచుకోవటం చేస్తున్నారు కాబట్టి అవి సరిపోతాయి. అంతకుమించి ఈ వే ప్రోటీన్ అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం అనుకుంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. మీ పొట్ట బాగుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఈ యాడ్స్, ప్రమోషన్స్ చూసి భ్రమల్లో పడకండి. మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఓకే, బీ హెల్తీ, బీ హ్యాపీ, టేక్ కేర్.